నమస్కారం నాగార్జున గారు. నమస్తే. మ్యాన్ మేడ్ వరదలు మామూలుగా ఏది న్యాచురల్కి సంబంధించింది కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు సృష్టించింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా, ఎలాంటి సందర్భంలో వచ్చినా, గతంలో కూడా ఈ మాట వాడాను నేను. ఈ మాట వాడటానికి కొంచెం తటపటాయించినా కానీ తప్పట్లేదు. అతని అజ్ఞానాన్ని ప్రతిసారి బయట పెట్టుకుంటాడు. మ్యాన్ మేడ్ వరదలు అంటే దాని అర్థం ఏంటనేటువంటిది ఆయనకి తెలుసా అని నేను అంటున్నాను. మీరున్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించింది కానీ, ఒక కాలంలో పూడికి తీసింది కానీ, లేకపోతే కట్టలు ఏవైనా ఉంటే వాటిని పటిష్టం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? నంబర్ 1. 120 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటిది ప్రకాశం బ్యారేజ్ ఎరగనటువంటిది, తర్వాత విజయవాడ చూడనటువంటి చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి వర్షాలు పడ్డాయి అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి మాట. అది అందరూ చెప్తున్నారు కదా, 120 సంవత్సరాలలో ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాలేదంటున్నారు. అన్నప్పుడు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? తర్వాత అక్కడ ఉన్నటువంటి బుడమేరు చరిత్ర ఎవరికైనా విజయవాడలో ఎవరిని అడిగినా తెలుసు. అది ఎట్లా వస్తుందంటే ఒక ఫ్లాష్ లాగా వస్తుంది. వచ్చినప్పుడు కట్ట ఏమాత్రం బలహీనంగా ఉన్నా, ఎక్కడ బ్రీచ్ అయినా కూడా అది ఓళ్ళకు ఊళ్ళు ముంచడం అనేటువంటిది చరిత్ర. యాక్చువల్గా గేట్లు ఎత్తేసారంట కదండి. ఆణిముత్యాలు కొన్ని ఉన్నాయి ఆయన మాట్లాడింది. ఏంటంటే బుడమేరుని నది అన్నాడు, దానికి గేట్లు ఉన్నాయన్నారు. దాన్ని తీసుకెళ్ళి పోలవరం కాలువలో కలిపితే అది వెళ్ళి కృష్ణానదిలో కలిస్తే ఆ కృష్ణానదిలో కలవటం మూలాన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్ది కాబట్టి గేట్లు ఎత్తేసారండి. కృష్ణానదిలోకి వెళ్ళి కలిసిన తర్వాత ఏమవుతుందండి? ఇప్పుడు ఎన్ని నీళ్ళు అయితే కిందకి వెళ్తున్నాయో అలాగే కిందకి వెళ్ళిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎందుకు మునుగుద్ది? కనీస కామన్ సెన్స్ లేకుండా ఆయన మాట్లాడేటువంటి మాటలకి పార్టీ నాయకులే తలలు బాదుకుంటున్నారు. ఆయన బుడమేరుకి గేట్లు ఎత్తారు అనగానే వెనకాల ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసు, ఆయన సామినేని ఉదయభాను ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఏంట్రా బాబు మనవాడు ఈ కర్మేంటి మనకు అనేటువంటిది. సో కనీస సబ్జెక్టు మీద కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతుంటే, ఇంకొక ఆణిముత్యం మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మే 13వ తారీఖున వచ్చిందనేటువంటిది కూడా మాట్లాడినట్టు రిజల్ట్ అప్పుడు. సో ఎలక్షన్ అవగానే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేసినట్టుగా కనీస పరిజ్ఞానం లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే చాలామంది అనుకున్నట్టుగా ఆయన మానసిక స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఆ అనుమానాన్ని బలపరుస్తుంది. ప్రజలు అనుకునేటువంటి మాట ఏదైతే ఉందో, ప్రతిసారి లండన్కి వెళ్ళటం, లండన్ తప్పితే ఇంకో వేరే దేశానికి ఆయన ఎక్కడ వెళ్ళినట్టుగా మనం చూడలే. 1-2 సందర్భాల్లో తప్పితే ఒకసారి దావోస్ వెళ్ళినట్టున్నాడు. సో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడల్లా దాన్ని నిర్ధారిస్తున్నట్టు అవుతుంది ఆయన. అక్కడ ఒక పక్కన ఎప్పుడూ లేనట్టుగా వచ్చి లక్షలాది మంది అక్కడ అల్లాడుతూ ఉంటే శవాలను కౌంట్ చేసుకునే పనిలో ఈయన ఉన్నాడు. శవాల కౌంట్ మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, 32 అని చెప్పేస్తాను. ఈ 30 ఏదో బాగా కలిసి వచ్చినట్టుంది. అక్కడేమో 36 అన్నారు, ఇప్పుడేమో 32 అంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు శవాలది. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ అది. అవి ఎన్ని ఎక్కువ శవాలు వస్తే అంత ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తామనే మెంటాలిటీలోకి వెళ్ళిపోయారు. చూసారా? దాన్ని మనం జాలిపడాలా, కోపం తెచ్చుకోవాలా, సిగ్గుపడాలా, వీళ్ళని తిట్టాలా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. అంటే ఏ టైంలో రాజకీయాలు చేయాలో కూడా తెలియదు. ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు విచారం వ్యక్తం చేయాలో అది ఎడుదిరిగి తెలియదు. కానీ శవాల కౌంట్ అనేది కనీసం అయిపోయే వరకు ఆగండి. ఇంకా కావాల్సిన శవాలు ఏమన్నా ఉంటే మీకు దక్కుతాయి. అంతేగాని నోరు తెరిస్తే శవాల గురించి మాట్లాడటం. ఇప్పుడు ఆ 30 రేపొద్దున కౌంట్ చూసుకుంటారనమాట. చూసుకొని దానికి ఇంకో 10-15 యాడ్ చేసి మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెట్టచ్చు లండన్ నుంచి వచ్చిన తర్వాత. ఈ లోపల వీళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఏమైంది? కార్యకర్తలు 36 మందిని చంపేశారు అన్నప్పుడు ఏంటంటే నిజంగా జరగలేదు అక్కడ. కాబట్టి ఓదార్పు యాత్ర మొదలుగాల, లేకపోతే ఇప్పటికి మొదలయ్యేది. కానీ ఇక్కడ ఈ 32 మంది అనగానే ఏంటంటే దీనికి ఇంకొక 15-20 ఎడుదిరిగి వస్తాయి. అన్నీ అయిపోయిన తర్వాత లిస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పథకాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పథకాలు ఆయన అమలు చేయకపోవటం వల్ల మీ వాళ్ళు చచ్చిపోయారు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇక్కడ ఇంకో డిస్కషన్ అండి ఆయన లేవనెత్తిన అంశంలో, ఇప్పుడు కేంద్ర బలగాలు ఇక్కడ స్వచ్ఛందంగా అటు ఏది నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అనుచరులు ఇంతమంది మ్యాన్ పవర్ వచ్చి చేస్తుంటే వాలంటీర్లు ఉంటే ఇంకా బాగుండేది అనుకున్నారు. అంటే వీళ్ళెవ్వరూ చేయలేని పని వాళ్ళు చేస్తారని చెప్పారు ఆయన. అంటే వాళ్ళు ఈదుకుంటూ వెళ్ళిపోయి వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చేవాళ్ళు అనమాట.
ఒక్క రోజులో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నింటినీ తీసుకొచ్చి హెలికాప్టర్ల దగ్గర నుంచి బోట్ల దగ్గర నుంచి తీసుకొచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటే ఆ పేటీఎం బ్యాచ్లు ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఆ రోజా ఏం మాట్లాడుతుందండి? చంద్రబాబు నాయుడు ఇంట్లో పండుకుంటున్నాడంట, ముసలోడు అయిపోయాడంట, లోకేష్ ఏమో అసలు రాలేదంట, పవన్ కళ్యాణ్ కనపడట్లేదంట. వీళ్ళని కళ్ళున్న కబోదులనకి ఏమనాలి చెప్పండి మనం? అసలు రోజా గారి కామెంట్ ఒక పక్కన పెడితే సార్, మీరు కొన్ని వీడియోస్ బైట్స్ వస్తున్నాయి ఈ మధ్య. అవును అవును. అసలు వాళ్ళు అక్కడ ఆ స్థానికులు కాదు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే వాడు ఫస్ట్ కృష్ణలంక అన్నాడు. కరెక్ట్గా వాడు ప్లేస్ అది. ఎందుకంటే మీరు న్యాచురల్గా అడగానే మీ మొదటి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్. అవునా కృష్ణలంక అని వీడు రెట్టిచ్చడితే కాదు నేను వచ్చింది సింగనగర్ నుంచి అని చెప్తున్నాడు. అంటే దాన్ని బట్టి క్లియర్గా అర్థం అవట్లా. ఎంతమందిని దింపుంటారు ఈ వీడియోల కోసం? దీనివల్ల ఏం ప్రయోజనం సార్? ప్రయోజనం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పని జరగట్లేదని చెప్పడం ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం అనేటువంటిది అసలు ఇంపాసిబుల్ కదా. వీళ్ళు నమ్మరు కదా. అది కొన్ని వందల వీడియోలు చేసిన నమ్మరు కదా. ఇప్పుడు అమరావతి దేనికి అది దానివల్ల ప్రయోజనం ఏంటి? అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి అండి. శవాల మీద పేలాలు ఏరుకోవటం అనేటువంటిది అలవాటుగా మారింది వీళ్ళకి. సో ఆ అలవాటు పోదు కదా. ఇప్పటికైనా నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సలహాదారులు అంటూ ఎవరన్నా ఉంటే, ఈ ఫార్ములా గతంలో ఫెయిల్ అయిందండి, మనం కొత్త ఫార్ములా ఏదన్నా ఎత్తుకుందాము. ఎగ్జాక్ట్లీ. ఈ ఫార్ములా నమ్మరు అయిపోయారు. వైజాగ్ లో హుద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ సిటీని లేపి ఎలా నిలబెట్టారు రోజుల వ్యవధిలోనే అనేది ప్రజల మనసులో నుంచి ఇంకా చెరిగిపోలేదు. ఇవాళ ఆ వయసులో ఇంకొక ప్రమాదకరమైన మాట అన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మతిస్థిమితం లేదనేటువంటిది ఈ మాటతో నిర్ధారణ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజాము వరకు తిరుగుతూ ఉంటే 2:30కి 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఆయనకి నిద్రపట్టక ఆ పని చేస్తున్నాడంట. అవును, ఆ మాట అన్నారు. ఎంత ప్రమాదకరమైన మాట అండి. ఆ వయసులో నిద్రాహారాలు మాని ఆయన పని చేస్తూ ఉంటే ఆయనకి నిద్రపట్టక ఆయన పని చేస్తున్నాడని మాట్లాడుతున్నావు అంటే నీకు బ్రహ్మాండంగా నిద్రపడదు. పబ్జీ ఆడుకోగానే నీకు నిద్ర వస్తుంది కాబట్టి హాయిగా పోయి ముసుగుదాన్ని పడుకుంటున్నావు నువ్వు. మొన్న అంతకుముందు 1 గంట ప్రయాణం చేశారు, మొన్న వచ్చి 1 గంట మరి లండన్ వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు. ఉంది వాళ్ళ నాయకులు అయితే మాత్రం మా వాళ్ళు ఇది అయిన తర్వాత వెళ్తాడు అంటున్నారు. లేకపోతే 3వ తారీఖు ఎగిరి వెళ్ళిపోవాల్సిన ఆయన వెళ్తే ఇంకా జనం మరీ ఇది చేస్తారన్న ఉద్దేశంతో ఆగి ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని జనాలు పట్టించుకోవటం ఏనాడో మానేశారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని పథకాలు ఇచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద అధికారంలో లేనప్పుడే అన్ని మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోకుండా 11 సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనేది కళ్ళ ముందు కనిపించిన తర్వాత కూడా మీరు మాట్లాడే అవాకులు చెవాకులు ప్రజలు పట్టించుకుంటారంటే అని అనుకుంటామంటే మీకంటే మూర్ఖులు ఇంకెవరు లేరు అనేటువంటిది అర్థం. కాబట్టి మాట్లాడేవాళ్ళు మాట్లాడుకొని అట్లా చేస్తూనే ఉంటారు. పనులు చేసుకెళ్లేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ ఇప్పుడు నిమ్మల రామానాయుడు అండి గండి దగ్గర రాత్రి అంతా కుర్చీ వేసుకొని కూర్చొని బైకుల మీద వెళ్ళి కాళ్ళ నరకన వెళ్ళి ఏ మినిస్టర్లు చేశారండి 5 ఏళ్లలో? ఒక్కసారైనా నీళ్ళలోకి దిగారా వీళ్ళ మినిస్టర్లు ఎవరన్నా 2019-24 మధ్యలో? అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి దాదాపు 30 మంది గల్లంతైతే ఒక్కళ్ళు వెళ్ళి విజిట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళ తర్వాత వెళ్ళారు? కాబట్టి మీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నలుసుందని అంటాం అంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోట్లేదు. అలాంటి మూర్ఖుల జాగ్రత్తలోనే చేరతారు వీళ్ళంతా.